హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. గుమ్మడికాయ పులుసు చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని బాణీ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం సాల్ట్ అలాగే కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం మగ్గాక ఇందులోకి గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్లోకి కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన గుమ్మడికాయ ముక్కల్లోకి మనం 1.5 టీ స్పూన్ దాకా కారపొడి యాడ్ చేసుకోవాలి. కారం మనకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇవి కొంచెం అలా మిక్స్ చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుతో తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత తగిన నీళ్లు పోసుకోవాలి. దాని తర్వాత మనకు రుచికి సరిపడా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన గుమ్మడికాయ పులుసు రెడీ. హాయ్ ఎవ్రీవన్.